నేను ఇప్పుడు శ్రీలంకకి వెళ్ళబోతున్నా. సో అందువల్ల మనకు వేరే ఆప్షన్ లేదు. అండ్ ఈరోజు ఇప్పటిదాకా చూసుకుంటే జనాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడిప్పుడే వస్తున్నారు, ఒక టోపీ గ్యాంగ్ వస్తుంది. సో అందరూ ఎర్ర టోపీలు వేసుకొని మొత్తం ట్రావెల్ చేస్తున్నారు. जानते हैं कि टोपी गैंग आखिरकार है कि टोपी गैंग एक बहुत ही शातिर अपराधियों का गैंग है। अम्मा बाबा లంకా నగరంలో అడుగుపెట్టేశా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు శ్రీలంకకి వెళ్ళబోతున్నా. శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాను. సో వాయా ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్. సో జనరలీ ఐ డోంట్ ప్రిఫర్ ఇండిగో ఎయిర్లైన్స్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, ఎందుకంటే మన డొమెస్టిక్ ఫ్లైట్స్నే ఇంటర్నేషనల్లో కూడా వేస్తాడు కాబట్టి నాకు ఎక్కువగా నచ్చదు. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి రెండు ఫ్లైట్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఫ్లైట్స్ శ్రీలంకకి. ఒకటేమో శ్రీలంకన్ ఎయిర్వేస్, రెండోది ఇండిగో. శ్రీలంకన్ ఎయిర్వేస్ కూడా వారానికి ఓన్లీ 2-3 ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. సో అందువల్ల మనకు వేరే ఆప్షన్ లేదు. అండ్ ఈరోజు ఇప్పటిదాకా చూసుకుంటే జనాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. అంటే మోస్ట్లీ డొమెస్టిక్లో మనకి డే టైంలో ఉంటారు, కానీ ఇంటర్నేషనల్ ఓన్లీ మనకి ఎర్లీ మార్నింగ్ మనకి మిడ్ నైట్లో ఫ్లైట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మనకి జనాలు ఎక్కువ కనిపించట్లేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు, ఒక టోపీ గ్యాంగ్ వస్తుంది. సో అందరూ ఎర్ర టోపీలు వేసుకొని మొత్తం ట్రావెల్ చేస్తున్నారు. जानते हैं कि टोपी गैंग आखिरकार है कि टोपी गैंग एक बहुत ही शातिर अपराधियों का गैंग है। अम्मा बाबा వీళ్ళందరూ కూడా కొలంబోకే వస్తున్నారు అనుకుంటా. సో దాదాపు ఒక 50 మంది టోపీల గ్యాంగ్ వస్తున్నారు. సో చూద్దాం, వీళ్ళందరూ మనతో పాటు ట్రావెల్ చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో నాకు ఇండిగో నచ్చకపోయినా సరే, మన హైదరాబాదే కాదు ఇండియాలో ఎక్కడ చూసుకున్నా సరే ఇండిగో ఫ్లైట్స్ వాళ్ళు కబ్జా చేశారేమో అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇండిగో. ఎక్కడ కూడా చూసుకుంటే ఇప్పుడు ఇంకో 2 ఫ్లైట్లు ఇప్పుడే టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ 2-3 ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయిపోయాయి. మీన్వైల్ ఇప్పుడు మిగతా ఎయిర్లైన్స్ 2 ట్రిప్పులు వెళ్తే మంది 6 ట్రిప్పులు వెళ్తున్నారు. 6 ట్రిప్లా? ఎలా? మనం 3 షిఫ్ట్లు ప్లాన్ చేద్దాం సార్. 3 షిఫ్ట్స్ అంటే 18 hours ఆఫ్ ఫ్లయింగ్ టైం. C&D చెక్స్, క్లీనింగ్, ఫ్యూల్ ఇవన్నీ లెక్కేసిన 6 నుంచి 16 గంటల సేపు ఫ్లై చేయొచ్చు సార్. మనుషులే సెట్ టైర్డ్ అవుతారు, ప్లేన్ కాదు. సో ఎక్కడ చూడు ఇండిగో. నాకైతే తెలిసి ఇండియాని ఇండిగో కబ్జా చేసింది అనిపిస్తుంది ఎయిర్లైన్ ఇండస్ట్రీలో. మ్యాక్సిమం 70% ఆఫ్ ద ఫ్లైట్స్ అన్నీ కూడా ఇండిగోనే. ఏంటో వేరే ఎయిర్లైన్స్ వాళ్ళు ఎందుకు రావట్లేదో అర్థం కాదు. నేపాల్ మన ఇండియాలో కనీసం ఒక 5% కూడా ఉండదు. అక్కడ 12 సర్వీసెస్ ఉన్నాయి, 12 ఎయిర్లైన్స్ కంపెనీస్ ఉన్నాయి. మన ఇండియాలో మాత్రం ఉన్నాయి పేరుకి ఒక 3-4 ఎయిర్లైన్స్. ఇండిగో ద మేజర్ షేర్ హోల్డర్. లంకా నగరంలో అడుగుపెట్టేశా. కొలంబో సిటీ ఇన్ శ్రీలంక ఇప్పుడే అడుగుపెట్టేశాను. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉందనేది చూపిస్తాను. అరైవల్ ట్రాన్సిట్. ఇదే కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ శ్రీలంక. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే కొలంబోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాను. ఇక్కడ మనకి వీసా అండ్ అరైవల్ సెక్షన్ ఒకటి సపరేట్ ఉంది. అన్నిటికంటే ముందు బుద్ధుడు
ఇది వీళ్ళు బౌద్ధ మతస్థులు శ్రీలంకన్స్. సో అందుకని ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, సూపర్గా ఉంటుంది బుద్ధుడు అనేది. ఆ తర్వాత ఇక్కడ వీసా అండ్ అరైవల్ సెక్షన్ ఉంది, అక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్ ఉంది. ఆ ఇమిగ్రేషన్ కౌంటర్లో ఆల్రెడీ వీసాస్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికైతే ఇండియన్స్కి వీసాస్ అవసరం లేదు అన్నారు, కానీ నేనైతే ఆల్రెడీ ముందే పర్మిషన్ తీసుకొని ETA అప్రూవల్ తీసుకొని వచ్చాను. సో అది అవసరం ఉందా లేదా అనేది బయటకు వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లోనే సిమ్ కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. $6, $9, $18. సో మల్టిపుల్ ప్రైసెస్లో మనం ఉండే వ్యాలిడిటీని బట్టి మనం సిమ్ కార్డ్ తీసుకొని డైరెక్ట్గా మనము సిటీలోకి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, కొలంబో ఎయిర్పోర్ట్ నీట్గా క్లీన్గా ఉండడమే కాకుండా బాత్రూమ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ప్యాసింజర్ తాకిడి తక్కువైనా కూడా, బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇండియన్స్కి అంటిల్ ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ప్రస్తుతానికైతే వీసా ఫ్రీ. ఇదివరకేమో మనకి ముందు వీసా తీసుకుంటే $25, వీసా ఆన్ అరైవల్ అయితే $50 ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఏవీ లేవు, కంప్లీట్లీ వీసా ఫ్రీ. సో కాకపోతే ETA ఫామ్ ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది నేను ముందే ఫిల్ చేశాను కాబట్టి ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. బాత్రూమ్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి, నాకు అందుకే ఇది మిస్ చేయొద్దు అనిపించింది. సో బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను, నీట్. సో ఫైనలీ ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాను, బయటకు వచ్చేసాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి రకరకాల హోటల్స్ వాళ్ళవి, కసినోస్ వాళ్ళవి, హోటల్స్ వాళ్ళవి ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ మనకి అక్కడ డైలాగ్ అని, SLT అని, ఎయిర్టెల్ అని రకరకాల మొబైల్ నెట్వర్క్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ SLT తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ATMs కూడా ఉన్నాయి. సో బేసిక్లీ మనం ఒక్కసారి కొలంబో ఎయిర్పోర్ట్ బయటికి రావడంతోనే కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. అండ్ ఇప్పటికి నేను 37 కంట్రీస్ తిరిగాను. సో 37 అవుతుంది, ఎందుకంటే శ్రీలంకకి రావడం ఇది ఆల్రెడీ 4th టైం. అంతకుముందు నేను ఆల్రెడీ 3 times రావడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం ఇయర్ 2024లో దిస్ ఇస్ మై 20th కంట్రీ, 20వ దేశం. సో ఈ 20వ దేశం అయింది. సో ఈ సంవత్సరంలోనే 100 దేశాలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ, ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే నాకు ఈరోజే నా కంబోడియా వీసా కూడా శాంక్షన్ అయిపోయింది, అప్రూవ్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ నుంచి లావోస్ నుంచి కంబోడియా నుంచి వియత్నాం, 4 కంట్రీస్ అయితే మినిమం ఈ 12 daysలో ట్రావెల్ చేయబోతున్నా. ఈ 4 కంట్రీస్ మీకు చూపించబోతున్నా. నేను లాస్ట్ టైం శ్రీలంకకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చా. అప్పుడు ఏంటంటే మనకి ఏషియా కప్ ఫైనల్స్ జరుగుతుండే, కానీ అప్పుడు ఫుల్ ఆఫ్ రెయిన్ అనమాట. సో కంప్లీట్ వర్షం పడుతుండడం వల్ల సో ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయా. ఈసారి మాత్రం 3 days వర్షం అయితే లేదు, ఎండ్ ఉంది, కాకపోతే మరీ విపరీతమైన ఎండ్ ఏం లేదు. సో ప్రాపర్ సమ్మర్ టైము, మన ఇండియా కంటే తక్కువనే ఉంది సమ్మర్ టైం కాబట్టి. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ సో ఐ కెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ హియర్. సో ఈ 3 days ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసి బయలుదేరదాం. సో మన కోసం ఆల్రెడీ ట్యాక్సీ వచ్చింది, ఈ ట్యాక్సీ బయలుదేరి వెళ్దాం. A few moments later. సో కింగ్స్బరీ హోటల్లో రూమ్ నెంబర్ 402. సో ఇది వన్ ఆఫ్ ద 5-star hotels ఇన్ కొలంబో. ఇది తీసుకోవడం జరిగింది. సో ఇట్స్ ఎ ప్రెటీ నైస్ హోటల్, చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ చూసుకుంటే ఎదురుగా ఇక్కడ పోర్ట్ సిటీ అని ఒకటి కొత్తది కట్టారంట. సో పోర్ట్ సిటీలో గేమ్స్, స్పోర్ట్స్ అవన్నీ ఉన్నాయంట. సో అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో జస్ట్ రీసెంట్లీ ఓపెన్ అంట. లాస్ట్ టైం నేను 6 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇది లేదు. సో ఆ పోర్ట్ సిటీ ఎలా ఉంది అవి కూడా చూసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ లోకల్ కరెన్సీ కూడా తీసుకున్నాను. సో ప్రస్తుతానికైతే నా దగ్గర 3 notes ఉన్నాయి, 500 and 1000 and 5000. సో ఇది హైయెస్ట్ డినామినేషన్. 5000 అంటే మన ఇండియన్ రూపీస్, ఇది లంకన్ రూపీస్ అంటారు, ఇక్కడ కూడా రూపీస్ అనే అంటారు. LKR మన దగ్గర ఏమో INR, ఇండియన్ రూపీస్. ఇది LKR ప్రస్తుతానికి మన 1 రూపీకి 3.6 LKR వస్తుంది, అంటే 3.5 రెట్లు, దాదాపు 3.5 రెట్లు మన ఇండియన్ కరెన్సీ అనేది చాలా పవర్ఫుల్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 1300 రూపాయలు అనుకోవచ్చు, 5000 రూపీస్ నోట్. ఇది హైయెస్ట్ నోట్. అండ్ 500 రూపీస్ అంటే 500 రూపీస్ నోట్ అంటే 130 రూపీస్ అనుకోవచ్చు అనమాట. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ కరెన్సీ. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో మొత్తానికైతే హైదరాబాద్ నుంచి కొలంబోకి రావడం జరిగింది. ఇక్కడ నేను హోటల్లో చెక్ ఇన్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ దెన్ ఒక స్పెషల్ ప్లేస్ లాస్ట్ టైం మిస్ అయిపోయాను, ఈసారి ఆ స్పెషల్ ప్లేస్ మిస్ అవ్వదలుచుకోలేదు. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటి, అది ఏమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో అంతవరకు చూస్తుండండి. టేక్ కేర్. దిస్ ఇస్ RK సైనింగ్ ఆఫ్. బాయ్.